మనందరికీ తెలిసిన లేఖన భాగాలే, ఎక్కువ రెఫరెన్స్లు కూడా మనం తీయని అవసరం లేదు. వాటిని ఊరికి నేను జ్ఞాపకం చేస్తాను. మనకు 127వ కీర్తనలో మనందరికీ తెలిసిన లేఖన భాగాలు, కుమారులు యెహోవాను గురించి స్వాస్యము, గర్భఫలం ఆయనించు బహుమానం. పిల్లలు మన పిల్లలు అనుకుంటాం, అనేకసార్లు నా కొడుకు నా కూతురు అనుకుంటాం. కానీ వారు దేవుడిచ్చిన బహుమానాల సంగతి మర్చిపోతాం. వారు చాలామందికి పిల్లలు లేరు, కానీ నీకే ఇచ్చాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చిన యొక్క బహుమానాలను బట్టి మొట్టమొదటిగా నువ్వు ఈ యొక్క బహుమానాలను స్వీకరించవలసిన వాడుగా ఉంటున్నావు. గర్భఫలాలు పోగొట్టుకునేవారు చాలామంది ఉంటున్నారు, వద్దు అనుకునేవారు. కానీ నీకు ఇచ్చిన గర్భఫలాన్ని తీసుకోవటం నీ యొక్క బాధ్యత. దాన్ని బట్టి ప్రభువును స్తుతించాలి. ఇది ఒక స్వాస్యమై ఉంటున్నప్పుడు ఈ యొక్క స్వాస్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకోవాలంతే. ప్రభు యొక్క నామ ఘనత కొరకు మన పిల్లలను ఈ యొక్క లోకంలో పెంచి సంఘానికి, సమాజానికి ప్రయోజనకరంగా, దేవుని మహిమకరంగా మనము మన పిల్లలను పెంచవలసిన అవసరం మనకెంతో ఉంది. 128వ కీర్తనలో ఒక మాట మనకు తెలుసు కదండి, సియోనులో నుండి ఆశీర్వాదము. ఆ మాట ఒకటి నేను చదువుతా. 128వ కీర్తనలో సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు. చాలు. ఇక్కడ ఏంటంటే, ద అఫైర్స్ ఆఫ్ ద నేషన్ అండ్ ద చర్చ్ ఆర్ లింక్డ్ విత్ ది అఫైర్స్ ఆఫ్ ద హోమ్. మన యొక్క కుటుంబాలు చక్కగా ఉంటున్నప్పుడు మన సంఘాలు కూడా చక్కగా ఉంటాయి. మరి ఈ సంఘానికి మాత్రమే కాకుండా దేశానికి కూడా మనము ప్రయోజనకరమైన పౌరులను మనము అందించే వారంగా మనం ఉండబోతున్నాం. పిల్లలు చాలా అమూల్యమైనవారు. మన పిల్లలు మనకు చాలా అమూల్యమైన వారు, దేవుడిచ్చిన బహుమానం. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, నిర్గమాకాండము 2:9 పిల్లలను పెంచటం అనేది ఒక పరిచర్య. ఇట్ ఈస్ ఎ మినిస్ట్రీ. మనం పరిచర్య ఎక్కడెక్కడో ఏవో చేస్తూ ఉంటే ఇదంతా పరిచర్య అంటాం. కానీ తల్లిదండ్రులకు దేవుడిచ్చిన పరిచర్య పిల్లలను పెంచటం. నిర్గమాకాండంలో మరి ఆ యొక్క ఫరో కుమార్తె అంటుంది మోషే తల్లితో, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచము, నేను నీకు జీతం ఇస్తా. ప్రభు అదే మాట మనతో చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చిన బిడ్డలను నా కొరకు పెంచుము, నీకు నేను జీతం ఇస్తా. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ప్రతి వానికి వాని క్రియలు చొప్పున సిద్ధపరిచిన జీతం ఆయన మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తయి సువార్త 25వ తలాంతులకు ఉపమానం కూడా మనం చూస్తాం. నమ్మకమైన మంచి దాసులు నమ్మకంగా పనిచేశారు. మన పిల్లలను కూడా మనం దేవుని కొరకు నమ్మకంగా పెంచినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ప్రభు చేత మెప్పు పొందేవారం, బహుమానం పొందేవారంగా ఉండబోతున్నాం. కొన్ని నాకు తెలిసిన కొన్ని ఆత్మీయమైన సలహాలు అనుకోండి, లేకపోతే వాక్యానుసారమైన కొన్ని సూత్రాలు అనుకోండి, చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రావాలని మీకు తెలిసినవే. మొట్టమొదటి ఏంటంటే, యోహాను సువార్త 5:19 తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో దాన్నే కానీ వేరే చేయడు. తల్లిదండ్రులు పిల్లలకు మాదిరిగా జీవించాలి. మొట్టమొదట మన జీవితాల్లో మాదిరి లేకుండా పిల్లలను ఏ రీతిగా మనం పెంచగలం? అబద్ధం ఆడవద్దని పిల్లలకు చెప్తూ నువ్వే అబద్ధం ఆడుతుంటుంటే నీ బిడ్డ వింటాడా? ప్రతి విషయంలో కూడా, మన కుటుంబ జీవితంలో కానీ, సోషల్ లైఫ్లో కానీ, సంఘ జీవితంలో కానీ మన యొక్క మాదిరిని చాలా దగ్గరగా ఉండి గమనించేది మన పిల్లలే. కాబట్టి తల్లిదండ్రులుగా మన యొక్క బాధ్యత ఏంటంటే, మొట్టమొదటిగా మన యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. రెండవ విషయానికి వస్తాను, ఫ్యామిలీ ఆల్టర్.
మనందరికీ తెలుసు, ఇప్పుడే దైవ సేవకులు చెప్పారు, ఆ రోడ్డుని వెళ్తుంటే ఎన్నో పాటలు వినపడుతూ ఉంటాయంట. ఇప్పుడు మరి టీవీల్లో సీరియల్స్, టీవీల్లో పాటలు ఇవన్నీ కూడా వినబడుతూ ఉంటున్నాయి. నేను కూడా నాకు చిన్ననాడు అంటే అప్పుడు ఎక్కువగా ఈ క్రైస్తవ్యం అనేది వ్యాప్తి చెందిన దినాలలో మా ఇంటి వెనకే ఉండేవాడు ఒక క్యాటకిస్ట్, లూథరన్ చర్చ్ క్యాటకిస్ట్ టీచర్ కూడా. పొద్దున్నే లేచి పిల్లలను లేపి బలవంతంగా లేపి కుటుంబ ప్రార్థన చేయించేవాడు. నా తండ్రి ప్రభువుని నమ్ముకోలేదప్పుడు, మా అమ్మ మాత్రం విశ్వాసి. మా ఇంటి ప్రక్కనే ఎస్ ఆనంద్ గారు ఉండేవారు. నా చిన్నతనంలోనే ఎస్ ఆనంద్ గారి ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని సమయం గడిపిన అనుభవాలు నాకున్నాయి. నా వివాహం కాకపోతే నేను కడపలో ఉన్నాను. కడపలో ఉన్నప్పుడు దైవసేవకులు శ్యాంబాబు గారి ఇంటిలో వారి యొక్క కుటుంబంలో మేము గడిపేవారు. ఆ దినాల్లో 119వ కీర్తన ఒక్కొక్క భాగాన్ని మరి దైవజనులు వివరిస్తుంటున్నప్పుడు నాకు ఇంకా బాగా జ్ఞాపకాలు. ఒకసారి నేను ఆగ్రా వెళ్ళి చార్లీ జాన్ గారి ఇంట్లో ఉంటే వారి అమ్మగారు పొద్దునే వచ్చి చెప్తుంది, రాత్రి చెప్తుంది, పొద్దునే 6 గంటలకు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉంటుంది, మీరు వస్తే రండి, లేకపోతే నిద్రపడి ఏం పర్లేదు, కానీ 6 గంటలకు మాత్రం ఉంటుంది. వారిద్దరే ఉండేవాళ్ళు, అమ్మ తన కుమారుడు ఇద్దరు మాత్రమే ఉండి కుటుంబ ప్రార్థన చేసుకునేవారు. ఒకప్పుడు కుటుంబ ప్రార్థన యొక్క ఆవశ్యకత లేకపోతే దాని యొక్క ప్రాధాన్యత గుర్తెరిగి మరి జరిగించిన అంటే కుటుంబ ప్రార్థన వారి కుటుంబానికి క్షేమంగా ఉంటుందని జరిగించిన అనేక మంది దైవజనులు ఉన్నారు. నేను కూడా నా వివాహం అయిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే ఆ రోజు నుంచే కుటుంబ ప్రార్థన అనేది మా యొక్క జీవితంలో అలవాటు చేసుకున్నా. మధ్యలో మరి పిల్లలు మరి పుట్టడము లేకపోతే వారిని చూసుకోవడం కొంత బ్రేక్ వచ్చినప్పుడు కూడా ప్రభు కృపను బట్టి యొక్క కుటుంబ ప్రార్థన జరిగించుకోవటం అనేది జరుగుతుంది. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మేము ఎంతో ఆశీర్వాదం పొందాం. మా అవసరాలు ప్రభు దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు ప్రభు ఆలకించి ఎంతగానో మాకు సహాయం చేశాడు. మా పిల్లలు కుటుంబ ప్రార్థనలను ప్రభువు నమ్ముకున్నారు. న్యూ సోల్స్ మనం పొందుకోవాలంటే మన కుటుంబంలోనే ఉన్నాయి, ఎక్కడికో పోనవసరం లేదు. పరిస్థితులు తగినట్లుగా దేవుడు సూటిగా నేరుగా మాట్లాడాడు. అవి మాకు అనుభవాలు ఉంటున్నాయి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సంఘంలో పరిచర్య చేయడానికి అనేకమైన అమూల్యమైన తలంపులు కుటుంబంలో కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇచ్చిన అనుభవాలు కూడా నాకు ఉంటున్నాయి. ప్రియమైన క్రైస్తవ కుటుంబమా, తల్లిదండ్రులారా, ఈ విషయంలో మనం ఆలోచన చేయాలి. ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉంది? ఎంతమంది మనం కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం? ఏదో విస్తారమైన ప్రసంగాలు అవసరం లేదు. చిన్న కీర్తన, చిన్న వాక్య ధ్యానం, బ్రీఫ్గా ప్రార్థన చేసుకుంటాం చాలు. అందరికి అనుకూలమైన యొక్క పరిస్థితిని ఏర్పాటు చేసుకొని మనం కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేయటం అనేది ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరమైన సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయంలో యోబు మనకు తెలుసు కదండి. యోబు ఉదయాన్ని మరి కుటుంబాన్ని కూర్చోబెట్టి వారి నిమిత్తం బలి అర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత 128వ కీర్తన 3వ వచనంలో ఇంకొక మాట దైవజనులు ఈ దినము ఆయన జ్ఞాపకం చేశారు మనకు. 3వ ఇక్కడ, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ, భోజనపు బల్ల ఫ్యామిలీ టేబుల్ అంటే మనము అన్నము తినే సమయం, అంటే టేబుల్ అంటే టేబులే లేకపోవచ్చు, కుటుంబంగా కూర్చొని దేవుడు అనుగ్రహించిన దాన్ని మనం అందరూ కూడా కలిసి పంచుకుంటూ అనుభవించే అమూల్యమైన సమయము, బ్లెస్సెడ్ టైం. ఈ సమయంలో మరి ఇట్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ ఫెలోషిప్. కుటుంబంగా కూర్చొని మనము సహవాసం చేస్తాం. ఇట్ ఈజ్ టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. మనం ఒకరి ఎడల మన యొక్క ఒకరి పట్ల ఉంటున్న ప్రేమను పంచుకునే సమయము. అంత మాత్రం కాకుండా ఇదే సమయంలో ఏ టైమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, ఏ టైమ్ ఆఫ్ షేరింగ్ అండ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. నిర్గమకాండంలో మనం చూస్తాం, పస్కా బలి
పశువును వధించి కుటుంబంగా కూర్చొని వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు వారి పిల్లలు అడుగుతూ ఉంటున్నారు, మనం చేస్తున్న ఈ ఆచారం ఏంటి అని అడిగినప్పుడు అప్పుడు ఆ యొక్క సంగతి చెప్తున్నాడు. నిన్నటి దినం విన్నాం కదా, టేబుల్ టాక్ అంట. కుటుంబంగా కూర్చొని భోజనం చేయటం అనేది చాలా చాలా అమూల్యమైన సమయం. ఈ సమయాన్ని దయచేసి పిల్లలు తల్లిదండ్రులు పోగొట్టుకోకూడదు. పిల్లలకు వారి యొక్క అనుభవాలు లేకపోతే వారికి ఏదైనా డౌట్స్ ఉన్నా వారితో పంచుకుంటూ మనం వారిని ప్రభు యొక్క శిక్షలో పెంచవలసిన వారంగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, నాలుగవదిగా మన యొక్క కుటుంబము ఎంతో ఆకర్షణీయంగా ఉండాలి. అంటే మనం అట్రాక్ట్ చేసేదిగా ఉండాలి. ఎక్కడ పిల్లలకు ఆనందం ఉంటుందో, కంఫర్ట్ ఉంటుందో అక్కడికే పరిగెత్తాలి. నా కుటుంబంలో మా తల్లిని నమ్మిన వాడు కాడు. తల్లి భక్తురాలు, ప్రభు నమ్ముకున్నది, కానీ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు ఉంటూ ఉంటాయి. బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చూస్తే తల్లి తండ్రి ఒకరినొకరు మాట్లాడుకోకుండా అటు ఇటుగా ఉండటం, గొడవలతో ఉన్నప్పుడు ఎలాగో ఒక పిల్లవాడు అక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ సమయంలో ఇంటికి వెళితే ఏదైనా గొడవ అవుతుందేమో, ఏదైనా బాధేస్తుందేమో అనే ఉద్దేశంతో ఏం చేస్తూ ఉంటారంటే ఆ సమయంలోనే బయట ఆకర్షణ, బయట ఫ్రెండ్షిప్కి మరిగి దాని ద్వారా వేరే అలవాట్లు చేసుకొని పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన ఆకర్షణలకు, ఆనందానికి పిల్లలను మనం దూరంగా ఉంచాలంటే మన యొక్క కుటుంబంలో ఆ అట్మాస్ఫియర్ ఖచ్చితంగా ఉండాలి. పరిగెత్తుకుంటూ రావాలి పిల్లలు. కాబట్టి మన యొక్క కుటుంబాలు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో కుటుంబ కలహాలు పిల్లలను కుటుంబానికి దూరపరిచేయకుండా, భార్య భర్తలు ఇద్దరు కలిసి మరి పోట్లాడుకుంటున్నప్పుడు పిల్లలు ఎంతో బాధపడతారు. మా ఇంట్లో కూడా కలహాలు ఉంటాయి. అంటే అరుచుకుంటూ ఉంటాం. నాకు గొంతు ఎక్కువ కాబట్టి పెద్దగా అరుస్తూ ఉంటాను. పిల్లలు భయపడుతూ ఉంటారు. ఏదైనా చిన్న చిన్న విషయాలు అలాగూ పిల్లలు సహించేవారు కాదు. ఒకసారి మా పాప ఏం చేసిందంటే ఒక చిన్న వాల్ టెక్స్ట్, ఎందుకంటే ఎదిరించి నాకు చెప్పలేదు, నాకు బుద్ధి చెప్పలేదు, నెట్లో సెట్ చేసి ఒక వాల్ టెక్స్ట్ ఉంది, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ అని. ఆ ఫ్యామిలీలో ఉండవలసినవన్నీ కూడా వాల్ టెక్స్ట్ తీసుకెళ్ళి గోడకు తగిలిచ్చేది. అంటే మనము ఇలాగ కీచులాడుకుంటుంటే ఆ చిన్న హృదయాలు భరించలేవు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి మన యొక్క కుటుంబాల్లో మరి కంఫర్ట్ అనేది, ప్రేమ అనేది, ఆదరణ అనేది ఉంటున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఎక్కడ ఉన్నా ఇంటికి రావాలని ఉంటారు, కానీ బయటికి ఎక్కడికి పోరు. తర్వాత మనం చూసినట్లయితే నేను కొన్నిసార్లు భార్య భర్తలు మాట్లాడుకోకపోవడం, గొడవలు వచ్చినప్పుడు మాట్లాడుకోరు భార్య భర్తలు, పిల్లలు చాలా బాధపడుతూ ఉంటుంటారు. మరి ఇవి గమనించుకోవాలి. తర్వాత మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి అన్నమాట. తల్లిదండ్రులుగా పిల్లలకు కోపాన్ని రేపుతున్నామా మనమంటే ఇష్టపడుతున్నారా పిల్లలు? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పిల్లలను మనము పెంచే విషయంలో క్రమశిక్షణ చేయటం. క్రమశిక్షణ, బెత్తము వాడిని వాడు కుమారుని విరోధి. వాళ్ళు ఏదో తప్పు చేసినప్పుడు మనం వాళ్ళని క్రమశిక్షణ చేయాలి, తప్పదు. అయితే విపరీతమైన క్రమశిక్షణ, ఇష్టానుసారంగా వాళ్ళని సాగుబాతుంటుంటే అటువంటి తల్లిదండ్రుల పిల్లలు ప్రేమిస్తారండి? అనేక మంది తల్లిదండ్రులు నేను చూశాను. ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కూడా పోట్లాడుకుంటుంటారు. ఒకరి మీద ఉంటున్న కోపాన్ని ఏం చేస్తారంటే, పిల్లలు ఉన్నారు కదా తేలిగ్గా వాళ్ళని పట్టుకుని సాగుబాతూ ఉంటుంటారు. దే ఆర్ ది స్కేప్ గోట్స్. ఎంత విచారం అండి! వాళ్ళకి ఏమి తెలియదు. నా తండ్రి ఎందుకు కొడుతున్నాడో, అమ్మ ఎందుకు కొడుతుందో తెలియదు. చుట్టుపక్కల వారితో ఏదైనా గొడవ పడ్డా వారి మీద గొడవ. వారిని ఏమనలేక, ఏమి చేయలేక
పిల్లలు తీసుకొని చావబోతూ ఉంటారు. దేవుడిచ్చిన బహుమానాలు వీరు చాలా అమూల్యమైన వారు. ఏ రీతిగా వారి పట్ల మనము చూపిస్తుంటున్నాము, ఎట్లాగో వారిని ట్రీట్ చేస్తుంటున్నాము. పిల్లలతో మనం స్నేహభావం కలిగి ఉన్నారు, ఫ్రెండ్లీ. నాకు కూడా చాలా కోపం ఎక్కువ అండి. మరి ఇప్పటికి కూడా మా పిల్లలు ధైర్యంగా వచ్చి ఏది కూడా నన్ను అడగరు. ఏదన్నా అడగాలన్నా చేయాలన్నా నా భార్య ద్వారానే అడగటం కానీ మాట్లాడటం కానీ చేస్తూ ఉంటారు. నాకు చాలా బాధేస్తూ ఉంటాను. నేను ఇంత విపరీతంగా వీళ్ళని డిసిప్లిన్ చేశాను. పిల్లలు స్నేహంగా కలిసి మెలిసి ఉంటుంటే ఎంత సంతోషంగా ఉన్నది. వారి హృదయాలు ఉంటున్న ఏదైనా సరే దాచుకోకుండా స్వేచ్ఛగా మరి వాళ్ళు నాతో పంచుకునే అవకాశం లేకపోయిందని ఇప్పటికి కూడా భయమే, ఏదైనా చెప్పాలన్నా ఎదిరించాలన్నా. కాబట్టి పిల్లలు స్నేహభావం మరి కలిగి ఉండాలి, మృదువుగా ప్రేమతో వ్యవహరించాలి, నిస్సంకోచంగా వారి భావాలు తల్లిదండ్రులకు చెప్పుకోవటానికి తగిన వాతావరణం కల్పించవలసిన అవసరత మనకుంది. తర్వాత మనందరికీ తెలిసిన లేఖన భాగం సామెతల గ్రంథం 22:6 బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. చిన్ననాడే మనం ఇంట్లోనే నేర్పించాలి. ఎలాగూ టీచ్ ద హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ టు చర్చ్. మనము మందిరానికి పోతున్నాం పేరెంట్స్గా, మన పిల్లలు వస్తున్నారా మనతో? మన పిల్లలు రాకుండా మనం ఒక్కళ్ళే పోతున్నామా? మనం ఒక్కళ్ళే మందిరానికి వెళ్ళినప్పుడు మన పిల్లలు ఏం చేస్తారు ఇంటి దగ్గర? మా నల్గొండలో పొద్దునే సండే స్కూల్కి వస్తారు పిల్లలందరూ. కొద్దిమంది పిల్లలు మాత్రం తల్లిదండ్రులతో ఉంటారు, కానీ కొంతమంది మాత్రము వారి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రము ఏవేవో మందిరంలో ఉంటారు. వారు ఇంతవరకు సెటిల్ కాలేదు. ఎవరైతే మాతో పాటు ఉన్నారో పిల్లలందరూ కూడా చక్కని జీవితాన్ని జీవిస్తూ ప్రభువులో ఉన్నారు, ప్రభువు నమ్ముకొని కొనసాగుతుంటున్నారు. కాబట్టి మన పిల్లలు మనతో పాటు మందిరానికి తీసుకుని పోయే అలవాటు చిన్ననాటి నుంచే మనం చేయాలి. ప్రార్థించటం మనం వారికి నేర్పించాలి. అలాగే మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవటం అది కూడా వారికి నేర్పించాలి. తర్వాత ప్రతి సమయంలో కూడా అబద్ధం ఆడటము అనేది లేకుండా సత్యమే చెప్పటం వారికి నేర్పించాలి. మనలోనే ఉంటుందండి. మనం అబద్ధం ఆడుతుంటే పిల్లలు అబద్ధం ఆడరా? కాబట్టి పిల్లలు అబద్ధం ఆడకుండా సత్యమే చెప్పేటట్లుగా మనం చూసుకోవాలి. తర్వాత ఒకరినొకరు గౌరవించుకోవడం, టీచ్ దెమ్ టు రెస్పెక్ట్, టీచ్ దెమ్ టు బి ఒబీడియంట్, టీచ్ దెమ్ టు హెల్ప్ ఇన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్. ఇంట్లో పనులు చేయటంలో వారికి చిన్ననాటి నుంచి మనం నేర్పిస్తే ఇవన్నీ కూడా చిన్ననాడు నేర్చుకున్నవి ఏవి కూడా ఎక్కడికి పో, భవిష్యత్తులో కూడా వాటిని వారు అనుకరించేవారుగా దాన్ని అనుసరించేవారుగా ఉండేవారుగా ఉంటున్నారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా మనం నేర్పించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే దే మెజర్ దేర్ లవ్ బై స్పెండింగ్ మనీ. ఎంత ఎక్కువగా వారికి ఖర్చు పెడితే అంతగా ప్రేమిస్తున్నట్లుగా ఉంటున్నారు. వారికి విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి డబ్బు ఇస్తే వాడు ఏం చేస్తున్నాడో, వారికి ఏది అవసరమో దానినే వారికి ఇవ్వాలి. కానీ మనం ఇష్టానుసారంగా మనకు ఉందని ఇష్టానుసారం ఖర్చు పెట్టడం మంచిది ఎంత మాత్రం కూడా కాదు. అంటే ఇది ఒక రీతిగా ట్యాపింగ్ ద ట్రెజర్ ఆఫ్ గాడ్. మనకు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ అన్నెసరీగా అనవసరంగా వారికి ఖర్చు పెట్టడం అనేది దేవుని యొక్క ఆ ట్రెజర్ని ఏం చేస్తారంటే మనము ఊడుస్తున్నాం అంతే, పీల్చి పిప్పి చేస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లలకు ఏది అవసరమో చూసుకొని వారితో ప్రవర్తించవలసిన బాధ్యత మనకుంది. తర్వాత ప్రత్యేకించి యుక్త వయసుకు వచ్చినప్పుడు ఎక్కువగా పిల్లలతో గడిపే అవసరత ఎంత ఉంది. మా సంఘంలో ఒక సహోదరులు ఉన్నారు. మరి భార్య కస్తూరిబా స్కూల్లో ప్రిన్సిపల్గా కూడా ఉంటుంది. తను మాత్రం ప్రైవేట్ జాబే చేస్తాడు.
కానీ కేవలం పిల్లల కోసం, పిల్లలు యుక్త వయసుకు వచ్చారు, వారితో పాటు ఉండాలని ఈ గవర్నమెంట్ జాబ్ వదులుకొని వచ్చి పిల్లలను పెట్టుకొని చదివించుకొని చేస్తూ ఉంది. ఇంకో సహోదరుడు కూడా ఉంటున్నారు, TCSలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్న అమ్మాయి. కేవలం పిల్లల కొరకు ఆ యొక్క ఉద్యోగం కూడా మానిపించి వేసేసి పిల్లలనే పెంచడం విధిగా. ఎందుకంటే వారు ఎదుగుతూ ఉంటున్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రెజెన్స్, వారితో గడపవలసిన అవసరం మనకి ఎంత ఉంది. కాబట్టి ఈ విషయాలు వారు గమనించాలని మనం చేస్తున్నాం. తర్వాత చదువు విషయంలో కూడా మనం చదివించవలసిన అవసరత మనకు ఉంది. చదువు విషయంలో మనం ఏం చేస్తుంటామంటే అనేక సార్లు నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు అక్కడికి పోవాలి, ఇక్కడ పోవాలని మనం ఊహించుకుంటుంటాం. కానీ క్రైస్తవులంగా, దేవుని యొక్క పిల్లలంగా నీ బిడ్డ పట్ల దేవునికున్న ఉద్దేశం ఏంటో, చిత్తం ఏందో ఎరిగి మనము ప్రవర్తించడం అనేది ఎంతో అవసరం. ఇక్కడ ఏమవుతుందంటే మనం ప్రార్థన చేయాలి ప్రభు యొక్క చిత్తం కోసం. ప్రభువే మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు నిర్ణయించేవాడు, అంతే. లెట్ గాడ్ డిసైడ్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. అనేక సార్లు ఇక్కడ ఏమవుతుందంటే ఈ దినాలలో ఇమిటేషన్, అనుకరణ, వాళ్ళను చూచి వీళ్ళను చూచి అలాగూ చేయాలి, ఇలాగూ చేయాలి, నేను వాడిలాగే చేయాలి, వాడిలాగా చదువుకోవాలి. ఈ రీతిగా అనుకరించి అనేక మంది తల్లిదండ్రులను బాధ పెట్టడం, పేరెంట్స్ కూడా ఇతరులాగా వారికి పెద్దవాడు నా కొడుకు కావాలి, నా కూతురు కావాలని వాళ్ళకి ఉన్నా లేకపోయినా అప్పులు చేసి బాధపడి వారి కోసము ఇవన్నీ జరిగించటము, తర్వాత ఫ్యామిలీ చిక్కులో పడిపోవటం. నల్గొండలో మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. తండ్రికి తల్లిదండ్రులకు 2 కుమార్తెలు, ఒకే కుమారుడు. అప్పుడప్పుడే ప్రభువు నమ్ముకున్నారు. ఈ కుమారుడు మరి ఏదో హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసిన 25,000. వారికి ఫ్రెండ్స్ అంతా కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడికో రష్యాకో ఎక్కడికో వెళుతూ ఉంటున్నారు, ఏదో ట్రైనింగ్ చేసి. ఇంకా ఆ ఇంట్లో ఆర్థికమైన పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటున్నాయి. ఎలాగైనా సరే సంపాదించి ఆ యొక్క అప్పులన్నీ కూడా తీర్చాలి అని 1 సంవత్సరం చూశాడు, 2 సంవత్సరం చూశాడు. ఆ బిడ్డను పంపించడానికి వీళ్ళకు సామర్థ్యం ఎంత మాత్రం కూడా లేకపోగా, ఆ అబ్బాయి మా సంఘానికి కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు, యూత్ మీటింగ్లు వాటిల్లో పార్టిసిపేట్ చేసేవాడు. వెళ్ళి ఇక నా యొక్క బ్రతికింతని రైలు కింద పడి చచ్చిపోయాడు. ఇమిటేషన్, దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ టెంప్టేషన్ ఆఫ్ సాటన్ ఇన్ ద ఏడెన్. ఏదైనా వనంలో మీరు దేవతల్లాగా ఉంటారు, అరే మీరు కూడా ఇట్లా చేయండి, ఇట్లా చేయండి. దయచేసి ఎవరిని కూడా ఇమిటేట్ చేయవద్దు. మన పిల్లలకు తగిన సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు, దాన్ని గుర్తించు. వాళ్ళ ఇంట్రెస్ట్ను కన్సిడర్ చేయి, ఆ రీతిగా మాత్రమే ప్రోత్సహించు. నీ యొక్క సామర్థ్యానికి మించి మాత్రం చేయవద్దు. ఇందాక దైవ సేవకులు చెప్తూ ఉంటున్నారు, కాంటెంట్మెంట్ అనేది మన యొక్క జీవితాల్లో కానీ మనకి పిల్లలకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా మనం నేర్పించాలి. ఇవన్నీ కూడా చిన్ననాడు మనం నేర్పించినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా మన పిల్లల్లో వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులకు మన యొక్క బాధ్యత ఉంది. అంత మాత్రమే కాకుండా వారి యొక్క పిల్లలను ఒకరితో ఒకరిని పోల్చడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. డోంట్ కంపేర్. ఇతరులతో పోల్చి వీళ్ళని తక్కువ చేయటము లేకపోతే వీళ్ళని ప్రైజ్ చేయటమో కాదు. అలాగూ మరి వివేకం గల తల్లిదండ్రులు ఎంత మాత్రం కూడా చేయకూడదు. రోమాపత్రిక 12:16 ఒక మాట, నేను హెల్ప్ దెమ్ ఇన్ మైండింగ్ ఇన్ హంబుల్ థింగ్స్. అంటే తక్కువ వాటి యందు మనసు ఉంచటానికి మన యొక్క పిల్లలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదట ఒకేసారి ఎక్కి కూర్చోవటం కాదు. ఎప్పుడు కూడా మన యొక్క క్రిస్టియన్ గ్రోత్ మనం ఎట్లా ఉండాలంటే క్రింద నుండి పైకి వెళ్ళే వారంగా ఉండాలి కదా, అంతేగాని ఒకేసారి ఎక్కి కూర్చోవటం. మనకు సామర్థ్యం ఉన్నా లేకపోయినా అక్కడికి పంపించాలి, ఎంఎస్ చేయించాలి, అది చేయాలి, ఇది చేయాలని మరి మనకు అప్పులు చేసి భయంకరమైన బాధను అనుభవించడం మంచిది కాదు.
దేవుడు ఎంత ఇస్తే దానితోని మనము సంతృష్టి చెందటం మనం నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత, స్కూల్స్కి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా వేయాలి. అంటే నిఘా అంటే మనము కూడా వాళ్ళని వాచ్ చేస్తున్నాము. ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, వెంటనే ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక 2 వీలర్ ఏదో కొనిస్తూ ఉంటారు. వాడు ఏదో చదువుకున్నాడని మరి తల్లిదండ్రులు అనుకుంటున్నారు, కానీ వాడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏమైపోతున్నాడో తెలియదు. ఖచ్చితంగా నువ్వు స్కూల్కి వెళ్ళాలి, ఖచ్చితంగా నువ్వు కాలేజీకి వెళ్ళాలి. నేను వెళ్ళేవాడిని, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళేవాడిని, ప్రిన్సిపాల్ కూడా కలిసేవాడిని. ఈ రీతిగా వాళ్ళ పాటికి వాళ్ళని వదిలివేయకుండా వాళ్ళను నిఘా అంటే వాళ్ళని అనుమానించి కాదు, మనము వారిని వాచ్ చేస్తున్నామన్న భావన వారికి రావాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చాలా జాగ్రత్తగా జీవించడానికి ఎంతో అవకాశం ఉంటుంది. తర్వాత ఫైనల్గా వివాహాల విషయంకి వస్తే నాకు దేవుడు ఇచ్చిన సలహా ఏంటంటే, ఆ యొక్క తలంపు ఏంటంటే లెట్ గాడ్ డిసైడ్, దేవునికి వదిలేయాలి. అదే సమయంలో ఈ యొక్క బాధ్యత తల్లిదండ్రులు మనం చూసుకోవాలంతే. తల్లిదండ్రులు పిల్లలకు తగు రీతిగా వారి యొక్క సంబంధాలను చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చూసుకోండి వదిలిపెడుతూ ఉంటుంటారు, తప్పు. నాకు ఈ విషయంలో 2 ఉదాహరణలు. ఆదికాండం 24వ అధ్యాయంలో ఇస్సాకు వివాహాన్ని గురించి అబ్రహాము ఏ రీతిగా జరిగించాడో మనకు తెలుసు. అబ్రహామే బాధ్యత తీసుకొని ఎంత దూర ప్రయాణమైనా సరే తన కుమారునికి భార్యను వెతకడానికి పంపించాడు. సంసోన్ ఏం చేశాడు? నా ఇష్టం, ఆమె కావాలి నాకు. అరే వాక్యం ఎట్లా చెప్తున్నారు? లేదు, నా ఇష్టం. పిల్లల ఇష్టానికి మనం వదిలేదు. తల్లిదండ్రులు ఒకళ్ళ పిల్లల ఇష్టానికి వదిలేస్తున్నామంటే నీ బాధ్యతను విస్మరిస్తున్నామన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలి. ఈ రీతిగా మరి పిల్లలు పుట్టినప్పటి నుంచి వివాహాలైతే పిల్లలు కూడా వివాహాలైన లేని ఇప్పటి ఈ యొక్క నా అనుభవాలు మరి మీతో పంచుకోవటానికి ఇంకా ఎన్నో ఉంటాయి, మీకు తెలుసు. అయితే ఈ దినాల్లో మనము ఇప్పుడే విన్నాం, పెద్ద సవాళ్ళు ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్ కదండి. మొబైల్ ఫోన్ లేకుండా ఏం అసలు నడవదు జీవితం కూడా. పర్సు లేకపోయినా మొబైల్ ఫోన్ ఉంటే చాలు మనకు. ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే అన్నీ కూడా దీంట్లో మనం స్టోరేజ్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా, చిన్న పిల్లలు 6 నెలల పిల్లలు కూడా ఇట్లా అంటూ ఉంటారు, టచ్ స్క్రీన్. ఈ మధ్య ఒక పిక్చర్ చూశాను, ఒక పిల్లవాడికి ఒక బ్రెడ్ పీస్ ఇస్తే వాడు తినరానే బ్రెడ్ పీస్ వేసి వాడు నోట్లో పెట్టుకుంటే చెవు దగ్గర పెట్టుకుంటున్నాడు. అంటే ఈ యొక్క తరము ఈ రీతిగా అలవాటైపోయింది, జీర్ణించుకుపోయింది ఈ యొక్క టెక్నాలజీ. నేను మిమ్మల్ని ప్రశ్న అడగట్లేదు, కానీ నేను మీ నుండి నేను జవాబు కోరుతున్నా. మనము ఆలోచించాలి, ఈ యొక్క మొబైల్స్ వాడటం కానీ వీటి నుండి మన పిల్లల్ని ఏ రీతిగా మనం భద్రపరచుకోవాలి. దయచేసి చేరువచ్చిన వారందరూ కూడా ఆలోచన చేసి తగిన సలహాలు ఇవ్వటం మంచిదని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా చిన్న పిల్లలు కూడా. ఒకప్పుడు చందమామ రావని చందమామను చూపించి అన్నం పెట్టేవారు పిల్లల్ని. ఇప్పుడు ట్యాబ్లు కావాలి, అది చూస్తేనే మా మనవరాలు ఉంది, రిమోట్ తీసుకొని వచ్చేస్తుంది. అన్నం పెడదామంటే రిమోట్ తీసుకొని వస్తుంది, అవి లేకుండా తింటలేదు. ఈ రీతిగా మరి పిల్లలు వీటికి అడిక్ట్ అయిపోయినారు. అదే సమయంలో దీంట్లో ప్రయోజనం ఉంది, ఎంతో నష్టము కూడా ఉంది, ఇది అవసరము కూడా. ఈ రీతిగా సాతానుడు ప్రజెంట్ జనరేషన్ ఇరికించాడు. కాబట్టి దీనిలో నుండి మన పిల్లలను కాపాడవలసిన బాధ్యత మనకుంది. ఏ రీతిగా మనము దీని నుంచి విడిపించబడాలో ఆలోచన చేయాలని సహోదరుని అడుగుతూ ఉంటున్నాం. తర్వాత ఇందాక కొన్ని చెప్పాను, సహోదరులు కూడా ఇందాక అవే మనకు జ్ఞాపకం చేశారు. కుటుంబ ప్రార్థన, ఫ్యామిలీ టేబుల్, భార్యాభర్త ఇద్దరు కూడా
ఉద్యోగం చేస్తున్నారు, కలిసి భోజనం చేస్తున్నారా కుటుంబంతో? ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. ఈ దినాల యొక్క బిజీ వరల్డ్లో ఏ రీతిగా మనము వీటి నుంచి అధిగమించాలో ఇవన్నీ కూడా. అలాగే మరి చిన్నపిల్లలు పెరుగుతూ ఉంటున్నారు. అలాగే వారు యుక్త వయసుకు వస్తున్నప్పుడు ఆ పిల్లలను వివాహము కొరకై మనం సిద్ధపరచ బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఈ విషయాలు ఏదైనా మీరు షేర్ చేసుకోదలుచుకుంటే అందరికి షేర్ చేసుకొని కొన్ని సొల్యూషన్స్ నాకు కూడా మీరు వినిపించాలని మనవి చేస్తూ ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను.